తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఆ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఛానల్ సినీఫిక్స్. నీకు విన్నట్టుందా? సినీఫిక్స్ నాకు అంటే ఇట్ ఇంట్రడ్యూస్డ్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్ టు మీ. ఇప్పుడు అంటే మనం ఓకే, మనకు ఒక రేంజ్ ఎక్స్పోజర్ దొరికేసింది కాబట్టి ఎక్కువ చూడట్లేదు ఈ కాంటెంట్. బట్ కొత్తల్లో లైక్ 2016, 2017, 18 టైంలో వీడు అన్ని లిస్టికల్స్ చేస్తాడనమాట. టాప్ 10, ఇప్పుడు కూడా టాప్ 10 అపోకలిప్ ఫిలిమ్స్, మై బెస్ట్ షార్ట్స్, ఆ తర్వాత టాప్ 100 పొలిటికల్ మూవీస్ ఆఫ్ ద టైమ్. ఇప్పుడు వాచ్ మోజో కూడా ఉంది లిస్టికల్స్ కి, బట్ ఐ ఫీల్ దిస్ ఈస్ అ ఫార్ సుపీరియర్ వన్. యూనో. యా. సో సినీఫిక్స్ ఈజ్ మచ్ మోర్ రిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్. వాడు కొన్నిసార్లు ఓన్లీ ద గ్రేటెస్ట్ డైలాగ్స్ అని చేస్తాడు, కొన్నిసార్లు గ్రేటెస్ట్ వెస్టర్న్స్ అని చేస్తాడు, కొన్నిసార్లు గ్రేటెస్ట్ సిల్హౌట్స్ అని చేస్తాడు. ఇట్స్ వెరీ పర్సనలైజ్డ్ కాంటెంట్, అంటే లిస్టికల్సే కాకపోతే మచ్ మోర్ పర్సనలైజ్డ్ ఉంటాయి అనమాట. అదొకటి. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఛానల్. అంటే అసలు ఇండియన్ స్పేస్లో వీడియో ఎస్సేలను పాపులర్ చేసిన వ్యక్తి, సినిమా బియాండ్ ఎంటర్టైన్మెంట్. ఎస్. వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఇండియన్ వీడియో ఎస్సేస్లో అసలు పయనీర్. పాపం, ఇతను రీసెంట్లీ చనిపోయిండు. సో యా, బట్ దిస్ ఛానల్ చేంజ్డ్ ఎ లాట్ ఫర్ మీ. ఇట్ మెంట్ ఎ లాట్ ఫర్ మీ. మీరు ఆర్ఆర్ఆర్ పైన కూడా రీసెంట్లీ వీడియో, అంటే వన్ ఆఫ్ హిస్ లాస్ట్ వీడియోస్ చేసినప్పుడు కూడా లైక్ వెళ్ళి చూడొచ్చు. నాకు వినీత్ మస్రం. అంటే నాకు ఒక్కసారి ఎప్పుడు పర్సనల్ గా అనిపించిందంటే, సుచిత్ర త్యాగి సైలెన్స్ రివ్యూ కింద వచ్చి వేసుకుంటాడు. యా. కామెంట్స్ లో కామెంట్స్ లో వచ్చి వేసుకుంటాడు అనమాట. యా. నిజం చెప్తున్నా, ఏ యూట్యూబర్ తో నేను అంత ఆ, దాన్ని ఏమంటారు, ఫెమిలియర్ ఫీల్ అవ్వలేదు అనమాట. వెరీ ఆనెస్ట్ గై. అదే. నేను కూడా చూసిన. యా. సో అగైన్ వీ షుడ్ రిమెంబర్ సినిమా బియాండ్ ఎంటర్టైన్మెంట్ ఇండియన్ యూట్యూబ్ స్పేస్లో. దెన్ కమ్స్ వన్ ఆఫ్ ద వెరీ 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 నీష్ ఛానల్, సినిమా లాబ్రింత్. ఐ థింక్ ఈజ్ ఇట్ వెరీ అబ్స్క్యూర్ వన్. యా, వెరీ అబ్స్క్యూర్ వన్. 6.45 సబ్స్క్రైబర్సే. బట్ అగైన్ వెరీ నైస్ కాంటెంట్, పర్టికులర్లీ ఎడిటింగ్ బ్యారీ లిండన్ పైన, ఆ తర్వాత ఫార్గో పైన కొన్ని వీడియోస్ చాలా బాగుంటాయి. వెరీ అబ్స్క్యూర్ ఛానల్, బట్ వెళ్ళి చూడండి. వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు ఒక రోజులో కొట్టేయచ్చు, చిన్న చిన్న వీడియోస్ వేసేసి ఉంటాయి, బట్ దే స్టిల్ మీన్ ఎ లాట్. అట్లీస్ట్ దే మెంట్ ఎ లాట్ ఫర్ మీ. యూనో. బాగుంటుంది, వెళ్ళి చూడండి సినిమా లాబ్రింత్. ఆ తర్వాత దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సనల్ ఫేవరెట్స్. ఇది సినిమాటోగ్రాఫర్స్ ఆన్ సినిమాటోగ్రఫీ అని చెప్పేసి. సో బేసిక్లీ బ్లూరే ఎక్స్ట్రాస్, ఇంటర్వ్యూస్, దాంట్లో అన్ని డాక్యుమెంటరీస్. సో బేసిక్లీ సినిమాటోగ్రాఫర్స్ వాళ్ళ క్రాఫ్ట్ గురించి మాట్లాడిన మొత్తం కాంటెంట్ దీంట్లో ఉంటుంది అనమాట. ప్లేలిస్ట్ చేసి పెడతాడు. రాజర్ డీకిన్స్ అన్నీ ఒకటి, యూనో. ఆ తర్వాత యూనో విటోరియా స్టొరారో వన్ ఒకటి, గార్డెన్ విల్లీస్ వన్ ఒకటి, యూనో, గ్రెగ్ ఫ్రేజర్ వన్ ఒకటి, యూనో, నెస్తర్ ఆల్మండ్రోస్ అన్న ఒకటి. సో మనకు అట్లా మొత్తం కాంటెంట్ ఇస్తాడు అనమాట. సో బ్యూటిఫుల్ ఛానల్. సినిమాటోగ్రఫీని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎవరైనా ఈ ఛానల్కి వెళ్ళిపోవచ్చు. ఆ ఆ తర్వాత ఇంకొక ఛానల్, సినిమా టైలర్ అని చెప్పేసి. వీడికి నాకు ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. ఇద్దరము డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ క్యూబ్రిక్ అండ్ పాల్ థామస్ ఆండర్సన్. ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ సమ్ స్పిరిచువల్ కనెక్షన్. అంటే లైక్ మొత్తం కాంటెంట్, సగం కాంటెంట్ మొత్తం దాని వీళ్ళిద్దరి పైనే ఉంటది. ఆ తర్వాత అపోకాలిప్స్ పైన వీడు కొన్ని సినిమాలు ఉంటాయి, దాని మీదే కాంటెంట్ అంతా. తర్వాత వెయిట్ ఎ మినిట్. సినీ విజువల్ ఈజ్ అ వెరీ యూనిక్ ఛానల్. ఎందుకు అంటే మనకు క్రైటీరియన్ ఎక్స్ట్రాస్ అవన్నీ కూడా వీడు తీసుకొచ్చి యూట్యూబ్లో దవిడేమని వేస్తాడు అనమాట. సో కొన్నిసార్లు కంప్లీట్ పడాలా? కొన్నిసార్లు కాపీరైట్ పడిపోతాయి, అందుకే చెప్తున్నా. వేసేస్తాడు, ఉన్నప్పుడు చూసుకోవాలి. నేను రీసెంట్లీ కాంక్లేవ్ చూసిన కాబట్టి కాంక్లేవ్ వీడియోస్ చూసేసిన. సో రీసెంట్లీ కాంక్లేవ్ది కూడా బ్లూరే ఫీచర్ రేట్ వేసిండు. సో సినీ విజువల్లో మీకు బ్లూరే ఫీచర్ రేట్స్ దొరుకుతాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఆ తర్వాత ఇది అందరికీ తెలిసిందే, క్రైటీరియన్ ఛానల్.
క్రైటీరియన్ క్లాజెట్ వీడియోలు ఉంటాయి, వెళ్ళి చూసేయండి. మస్తు ఫుల్ ఆన్ రికమెండేషన్స్ ఉంటాయి. సో క్రైటీరియన్ క్లాజెట్ పిక్స్ ఇది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఛానల్స్. ఆ తర్వాత అగైన్ అనదర్ ట్రెషర్ ట్రెషర్ అంటూ ఛానల్. ఛానల్ అన్నమాట, కల్ట్ సినిమా క్లాసిక్స్. అరే ఇది యా యా ఇక్కడ ఉంది. కల్ట్ సినిమా క్లాసిక్స్ లో ఏందంటే మీకు ఏడ దొరకని సినిమాలు దీంట్లో ఉంటాయి అనమాట. అగైన్ ఇట్లా ఇందాక పెట్టేస్తాడు. ఓకే ఓకే ఇందాక చెప్పినట్టు యా రైట్ నౌ దెర్ ఆర్ 3700 ఫిలిమ్స్ ఉన్నాయి. సో పా, సో ఇగో ఇట్లాంటి గోల్డ్ మైన్ లో నేను ఇలా ఇలా డ్రాప్ చేస్తూ ఉంటాను అనమాట. అవి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యా 3000 సో ఏందయ్యా సామి. 3700 మూవీస్ ఉంటాయి దీంట్లో. మన ఆ వెళ్ళి సబ్స్క్రిప్షన్ లో కూడా అన్ని ఉండవు. మీరు ఆహా అండ్ దిస్ ఈస్ జీరో ఛార్జ్, దీంట్లో ఏముండవు. డబ్బింగ్ సినిమాలు ఉండవు. యా ఓకే. ఆ తర్వాత సో ఎవ్రీ ఫ్రేమ్ ఏ పెయింటింగ్ ఈజ్ అ బ్రిలియంట్ ఛానల్, నో డౌట్స్ అబౌట్ ఇట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అది. ఆ తర్వాత నాకు ఇంకా ఎవ్రీ ఫ్రేమ్ ఏ పెయింటింగ్ లో స్కార్సెసీ సైలెన్స్ పైన నేను చూడకుండా కాంటెంట్ చెప్తున్నా. స్కార్సెసీ సైలెన్స్ కూడా స్కార్సెసీ ద వే ఈ యూజెస్ సైలెన్స్ అని కూడా ఒక వీడియో ఉంటుంది. ఆ తర్వాత మెమరీస్ ఆఫ్ మర్డర్ ది ఆన్సాంబుల్ స్టేజింగ్ అని ఇంకొక వీడియో ఉంటుంది. మొత్తం ఇట్లా కాంటెంట్ ఇట్లా బ్రెయిన్ లో ఉంటది. ఎవ్రీ ఫ్రేమ్ ఏ పెయింటింగ్ అంత ఇన్ఫ్లుయెన్సర్. సో సతోషి గారు. ఆ సతోషి ఖాన్ ఎడిటింగ్, యా నువ్వు సతోషి ఖాన్ అని చెప్తేనే నాకు ఎడిటింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో సినిమా. ఐబ్రో సినిమా ఇది కూడా నాకు చాలా ఇష్టమైన యూట్యూబ్ ఛానల్. దీంట్లో కూడా చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. స్కార్సెసీ రాజరీ బర్డ్ది ఒక వీడియో ఉంటుంది బిఎఫ్ఎఫ్స్ అని. ఆ తర్వాత హౌ ఫించర్ డైరెక్ట్స్ యాక్టర్స్, ఇది కూడా చాలా మంచి వీడియో వేస్తే బిఎఫ్ఎఫ్ఎస్ ఇది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ థర్డ్ పార్ట్ ఎందుకు మంచి ఫిలిం అని చెప్పేసి కూడా ఈ టాక్స్ అన్నమాట. అండ్ క్యూబ్రిక్ గురించి కూడా చాలా కాంటెంట్ చేస్తాడు ఇతను. అగైన్ చాలా బాగుంటుంది ఇతని కాంటెంట్ కూడా. ఆ తర్వాత లాంగ్ మూవీస్ ఆర్ గుడ్ యాక్చువల్లీ, ఇది కూడా చాలా ఇష్టం. దీంట్లో కురసావా గురించి, సర్జియో లియోని, సో మెనీ ఫిలిమ్స్. ఆ తర్వాత వర్టిగో గురించి మాట్లాడతాడు, ద డికే ఆఫ్ సినిమా, స్కార్సెసీ కాంటెంట్ దాని మీద ఒక ఐ థింక్ విచ్ ఈస్ దట్ ఆర్పర్స్ బజార్లోనో దేంట్లోనో ఆర్టికల్ రాసినప్పుడు వచ్చిన వీడియో అది. సో అగైన్ గ్రేట్ యూట్యూబ్ ఛానల్, వెళ్ళి ఫాలో అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్స్ నాకేందంటే ఫిల్మ్ మేకర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ ప్రాసెస్ తెలుసుకునే ఛానల్స్ చాలా ఇష్టం అనమాట. అది స్టేజ్ మీద విత్ ఆడియన్స్ చేస్తే ఇంకా మజా వస్తుంది, బికాస్ ఆడియన్స్ రియాక్షన్ యూనో అదంతా మస్తు అనిపిస్తుంది. ఫిలిం ఎట్ లింకన్ సెంటర్ మస్తు ఉంటుంది ఈ ఛానల్, వెళ్ళి చూడండి. దీంట్లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ పాపులర్ అయినప్పుడు కీరవాణితో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది దీంట్లో. సో కీరవాణి ఫిలిం ఎట్ లింకన్ సెంటర్ ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు, వెళ్ళి చూడండి. సో యా మస్తు ఉంటుంది ఈ ఛానల్ కూడా. ఆ ఆ తర్వాత ఫిలిం కుంగ్స్ట్, ఇది ఈ ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో అన్ని అబ్స్క్యూర్ ఇంటర్వ్యూస్ పెడతాడు అనమాట వీడు. అంటే అవి ఇప్పుడు అంటే బ్లూరే ఫీచర్ రేట్స్ ఉన్నాయి, అప్పుడు విహెచ్ఎస్ ఫీచర్ రేట్స్ లో ఉండేవి కదా. సో దాంట్లో ఇగో అన్ని 480p వీడియోలే ఉంటాయి, అన్ని అబ్స్క్యూర్ ఇంటర్వ్యూస్, ఫుల్ ఆన్ కాంటెంట్ ఉంటుంది. 142 వీడియోస్ పండగ చేసుకోండి. ఎవ్వరికి ఇప్పటివరకు మీరు చూడని ఇంటర్వ్యూలు అన్ని దీనిలో దొరుకుతాయి మీకు, ఈ ఫిలిం వాచ్ లిస్ట్ ఇంటర్వ్యూస్. కన్నా దారుణంగా ఉంది. ఏంది వాచ్ లిస్ట్ కన్నా దారుణంగా ఉంది. వాచ్ లిస్ట్ అన్న ఈ రోజు ఎండ్ అయిపోద్ది, ఈ యూట్యూబ్ ఛానల్ ఎండ్ అవ్వవు. యా ఆ తర్వాత వన్ ఆఫ్ ద ఓజీ ఫిలిం మేకింగ్ ఛానల్ ఫిలిం మేకర్ ఐక్యూ. అంటే ఈ దాంట్లో ఆ, ఇది ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ఛానల్ అంటే ఈ స్పీక్స్ సో గుడ్ మ్యాన్, దిస్ గాయ్. ఈ చైనీస్ గాయ్ ఉంటాడు. ఈ స్పీక్స్ అబౌట్ అంటే నీకు కెమెరా పైన కెమెరా లెన్స్ ఎప్పుడైనా తీసుకుంటే బేసిక్లీ లెన్స్ మీద నీకు నెంబర్స్ ఉంటాయి. నువ్వు ఏదైనా లెన్స్ తీసుకుంటే 2, 2.8, 4, 5.6, 8, 11, 22, ఆ తర్వాత 22 తర్వాత 32. సో ఈ రేంజ్ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు ఫ్యాసినేట్ అయ్యాను ఈ నెంబర్స్ హిస్టరీ అని చెప్పేసి. నువ్వు ఏ లెన్స్ అన్నా తీసుకో, దిస్ విల్ బి ద నెంబర్, ఎఫ్ స్టాప్స్ అంటారు దాన్ని. సో అది ఎందుకు వచ్చింది, అండ్ ప్రతి నెంబర్కి అపార్చర్ రేషియోస్ అనేవి ఎందుకు రూట్ 2
కామన్ రేషియోతో ఉంటాయి. సో కెమెరా టెక్నికాలిటీస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. బ్రిలియన్ ఛానల్ ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి. 322 వీడియోలు ఉన్నాయి. నచ్చినప్పుడు చూసుకుని పండగ చేసుకోండి. ఇది యా అన్లిమిటెడ్ కంటెంట్. యా ఆ తర్వాత తెలుగు ఫిలిం స్పేస్లో ఒకప్పుడు చాలా మంచి కాంటెంట్, అంటే చాలా రికమెండేషన్లు వచ్చేవి. ఇప్పుడు ఈ మధ్యలో తగ్గిపోయినాయి. బట్ స్టిల్ ఐ వుడ్ స్టిల్ రికమెండ్, అంటే ఫిల్మీ గీక్స్ ఇప్పుడు కూడా ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. మంచి ఛానల్ అది కూడా. యా ఫిల్మీ గీక్స్. ఆ తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ అగైన్ యూట్యూబ్ ఛానల్స్ ఫ్రేమ్ వాయేజర్ అని చెప్పేసి, అగైన్ ఫిలిం బేస్డ్ కాంటెంటే. చాలా ప్యాషనేట్గా మాట్లాడతాడు అనమాట ఇతను. అండ్ అగైన్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ 20 minutes 25 minutes అట్లా వీడియోస్ చేస్తాడు. బ్రూటలిస్ట్ పైన వీడియో చేసిండు. ఆ తర్వాత రీసెంట్లీ నేను డిస్కవర్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ ఫిలిం స్పేస్లో ఫ్రమ్ ద ఫ్రేమ్ అనమాట. సో ఫ్రమ్ ద ఫ్రేమ్లో నీకు స్కార్సెసీది ద సౌండ్స్ ఆఫ్ ఫించర్ అని ఉంటుంది. లిటరల్లీ చెప్తున్నా, ఇప్పటి నుంచి ఆ సినిమా నువ్వు డేవిడ్ ఫించర్ సినిమాలు చూస్తే సౌండ్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తావు. అంత బ్రిలియంట్లీ డన్ ఎస్ఏ. 17 minutes ఉంటుంది. అవే డేవిడ్ ఫించర్ ఫిలిం సౌండ్స్ అని. ఆ తర్వాత స్కార్సెసీది కూడా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ స్కార్సెసీ, బట్ కెమెరాని డైరెక్టర్స్ ఎలా వాడతారని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ అనమాట. సారీ, వీడియోసే. బాగుంటుంది ఇది కూడా. వెరీ రీసెంట్ ఛానల్, 14 వీడియోసే ఉన్నాయి. బట్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఛానల్, వెళ్ళి అందరు చూడాల్సిన ఛానల్. ఆ తర్వాత ఫుల్లీ ఫిల్మీ తమిళ్. ఇది నేను బీటెక్లో ఉన్నప్పుడు నేను బాగా ఎంజాయ్ చేసిన ఛానల్ అనమాట. సో ఐ స్టిల్ రెస్పెక్ట్ దిస్ ఛానల్. ఫుల్లీ ఫిల్మీ వాళ్ళు మధ్యలో ఎటేటో దెంగేసిండ్రు, బట్ స్టిల్ కంబ్యాక్ చేయడానికే ట్రై చేస్తున్నారు మళ్ళా. దీంట్లో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎస్సే టు మనీ సర్ విత్ లవ్ అని చెప్పి, చాలా బాగుంటుంది ఈ వీడియో. స్టోరీ టెల్లింగ్తో నాకు అదే ఆ ఫార్మాట్ నచ్చుతుంది. వాళ్ళు ఎస్సే అంటే ఎస్సే లాగా చేయరు, ఆ స్టోరీ టెల్లింగ్ త్రూ దే టాక్ అబౌట్ దేర్ ఓన్ ఫిల్మ్. మీరు ఆ టు మనీ సర్ విత్ లవ్ అనేది ఒక వీడియో లవ్ లెటర్ అనమాట. చూడండి, మస్తు ఉంటుంది వీడియో. రే ఇవన్నీ కాదు, సుమన్ టీవీ చూడండి, అన్లిమిటెడ్ కాంటెంట్ అంట. ఇది ఆడిని బ్లాక్ చేస్తా, వస్తాడు, బ్లాక్ చేస్తా, మళ్ళీ వస్తాడు, బ్లాక్ చేస్తా, మళ్ళీ వస్తాడు. యా పిక్సెల్స్. ఆ తర్వాత అనదర్ ఫిలిం బేస్డ్ ఛానల్ ఏది అంటే ఇండీ మొగల్. ఒక నిమిషం. ఇండీ మొగల్ ఛానల్ కూడా బాగుంటుంది. అంటే అగైన్ ఈ టాక్ వెరీ పాప్ ఛానల్ అనమాట. లైక్ అంటే మరి టెక్నికల్గా ఒక లెవెల్ వరకు మాట్లాడే, బట్ సేమ్ అంటే బాగానే మాట్లాడతారు. బట్ యునో ట్రైన్ టు ప్లే టు ద గ్యాలరీ అనమాట. బ్రేక్ డౌన్ వీడియోస్ కానీ అది కానీ ఇది కానీ బాగుంటుంది, వెళ్ళి చూడండి. డబ్ల్యూబిఓ ఛానల్లో అనుకుంటా అసలు డార్క్ నైట్ ట్రయాలజీ గురించి, మేకింగ్ గురించి ఒక వీడియో ఉంటుంది. ఒక గంటన్నర వీడియో ఉంటుంది. అసలు ప్రాజెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే క్రిస్టోఫర్ నోలన్ కంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళింది, తర్వాత ఓకే. క్రిస్టోఫర్ నోలన్ దగ్గరికి ఎలా వచ్చింది, క్రిస్టోఫర్ నోలన్ ఆ, ఎలా అంటే కొన్ని చాయిసెస్ ఎలా తీసుకున్నాడు, ఇవన్నీ కలిపి ఒక వీడియో ఉంటుందన్నమాట. ఒక్కసారి చూస్తే చూడండి, డబ్ల్యూబిఓ దగ్గర ఉంటుంది ఐ థింక్. ఓకే. ఆ తర్వాత ఏంటంటే చెప్పు డెల్టోరో చెప్పు. ఉంటాడు కదా, ఆ, ఫస్ట్ డెల్టోరో తీయాల్సిందంట. ఓ ఓకే, డెల్టోరో తీయాల్సింది, అది ఫాల్ అపార్ట్ అయిపోయిన తర్వాత ఆ, ఇది నోలన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాడు అనమాట. డెల్టోరోనే చెప్తాడు. అంటే మనం ఈ లెజెండ్ అనేది, ఇంత ఎమోషనల్ డ్రివెన్ లెజెండ్ అనేది అన్ఎమోషనల్ మ్యాథమెటిషియన్ దగ్గర డీల్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలి. అంటే అప్పుడే చూడాలనుకున్నాను. అంటే ఓకే. అప్పటిదాకా నోలన్ అన్ని పజిల్స్ కదా, మెమెంటో ఉమ్. అండ్ ఫాలోయింగ్ మ్మ్. అవును. పజిల్స్ కదా. ఆ, తను మాత్రమే తీయగలిగేటట్టు తీసాడని చెప్పి డెల్టోరో చెప్తాడు అనమాట. ఓకే. చూస్తా బాగుంటుంది. చూస్తా.